హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 2 months తర్వాత మళ్ళీ మా ఇంట్లో నాన్ వెజ్ చేస్తున్నాను. అది కూడా మా పాపకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ చేయబోతున్నాను. మా హస్బెండ్ శబరిమలై వెళ్ళొచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి నెక్స్ట్ డేనే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తీసుకురమ్మని చెప్పాను. ఆ టైంలో స్కిన్లెస్ అవైలబుల్ లేదు, సో అందుకనే స్కిన్తో తెచ్చారు. మా పాపకి ఎంతో ఇష్టం అనమాట చికెన్ కర్రీ. నేను కర్రీ చేస్తున్నప్పుడు కూడా తను మధ్య మధ్యలో వచ్చి అయిపోయిందా అని అడుగుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని 2 ఆనియన్స్ ఫైన్ చాప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఆయిల్లోనే మూత పెట్టుకొని మంచిగా మగ్గనించుకోవాలి. దీనికి వాటర్ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ మూత పెట్టి మగ్గించుకుంటే వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఇందులోంచి. సో ఒకసారి తీసి కలుపుదాము. సో చూడండి ఎన్ని వాటర్ యాడ్ అయ్యాయో. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చికెన్ అవి బండ్రా చూపియానా? ఏంటన్నా? సో ఇప్పుడు మొత్తం మూత తీసుకొని చూద్దాము. వాటర్ని కొంచెం దగ్గరికి అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర ఇంట్లో చేసిన పేస్ట్ అవైలబుల్గా లేదు, బికాజ్ ఈ 2 months మేము తినలేదు కాబట్టి వెల్లుల్లి. సో నేను రెడీమేడే యూస్ చేస్తున్నాను. బట్ మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకున్న, లేదు హోమ్ మేడ్ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో పీసెస్ కొంచెం సైడ్ కానీ మధ్యలో పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత ఒక లార్జ్ సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకొని పీసెస్ మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం, నేను కొంచెం తక్కువ వేస్తున్నాను బికాస్ మా పాప కూడా తింటుంది కాబట్టి. కొద్దిగా ధనియా పౌడర్ అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా. మీ దగ్గర హోల్ గరం మసాలా ఇంట్లో చేసింది ఉంటే అదే యాడ్ చేయండి. లేదు అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా. సో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీగా. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఆఫ్టర్ 2 months తినబోయే మా పాపను అడుగుదాం రండి. సూపర్. ఎట్లుంది అక్కడ చెప్పు. Bye.